నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి సంబంధించినవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సింహరాశి వాళ్ళకు ఇంట్లో రిలేషన్స్ పరంగా ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య కాస్త గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగము, వ్యాపారం అంటే ముఖ్యంగా సింహరాశి ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళకి టాప్ నాచ్‌లో ఉంటుందండి. కానీ కొన్ని రాహు ప్రభావం వల్ల కొన్ని చిక్కులు ఉన్నప్పటికిని గానీ టాప్ నాచ్‌కి తీసుకెళ్ళే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక ఈ సింహరాశి వాళ్ళు కొన్ని రకాలుగా ఇప్పుడు చూడండి కొన్ని ఆఫర్స్ వచ్చినట్టే ఎళ్ళిపోతుంటాయి. కానీ మీరు నిరాశ చెందనవసరం లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి మీకు చాలా పాజిటివ్‌గానే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడా కానీ డిప్రెషను ఇట్లాంటి వాళ్ళకి మీరు చోటు ఇవ్వద్దండి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు చాలా దృఢమైన వ్యక్తులు. కొన్ని సార్లు శని ప్రభావం వల్ల ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి గానీ, సింహరాశి వాళ్ళు చాలా దృఢమైన వ్యక్తులనమాట. ఇక సింహరాశి వాళ్ళకి మనము ఏ దేవతను ఆరాధించాలి తాంత్రిక పరంగా అప్ టు జూన్ వరకంటే, మీరు సింహరాశి వాళ్ళు బగలాముఖి దేవతను ఆరాధించండి. బగలాముఖి మంత్ర జపాన్ని డైలీ చదవండి. చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. తర్వాత సింహరాశి వాళ్ళు ధరించవలసిన కలర్ షర్ట్ ఏదయ్యా అంటే మెరూన్ కలర్ లేదా ఆరెంజ్ కలర్‌ని వాళ్ళు ధరించండి. ఇక వాళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్డు చాలామందికి ఇష్టమైన ఫుడ్డు నాన్ వెజిటేరియన్ మటుకు సింహరాశి వాళ్ళు ముట్టుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మాంసభక్షణ చేస్తే అది కొంచెం నెగటివిటీ ఎఫెక్ట్‌కి దారితీస్తుంది. కాబట్టి మీరు జూన్ వరకు కొంచెం సింహరాశి వాళ్ళు నాన్ వెజ్ పరంగా కొంచెం దూరం ఉండడం చాలా మంచిదండి.